ఆస్తి కోసం అమ్మని కూడా చంపటానికి సిద్ధపడ్డ ఒక నరరూప రాక్షసివి. తోడబుట్టిన బంధం అన్న విలువ లేకుండా, రక్త సంబంధం అన్న ప్రేమ లేకుండా, అసలేమీ లేకుండా ఇలా పాషాణంలా ఎలా బతకగలుగుతున్నావే? నాకు ఆస్తి అక్కర్లేదు. బంగారాన్ని అప్పచెప్పి అప్పుడు ఈ పేపర్స్ తీసుకెళ్ళు. మర్యాదగా ప్రేమను తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. ఆమెతో నా పెళ్లి జరిగాక బంగారాన్ని వదిలిపెడతాను. ఎన్ని చేశాను, ఎన్ని కుట్రలు పన్నాను, ఎన్ని కుతంత్రాలు చేశాను. దేనికోసం చేశాను? దేనికోసం చేశాను? అక్క బావని చంపాను. బ్రతుకున్న తల్లిని ప్రపంచ దృష్టిలో చొచ్చిందని సృష్టించి దేశం దాటించాను. తోడబుట్టిన వాడని కూడా చూడకుండా ప్రణయ్ని చంపించాలనుకున్నాను. చచ్చాడనుకున్న ప్రణయ్ తిరిగొచ్చాక కూడా నవ్వుతో మాట్లాడి స్నేహతో పెళ్లి దాకా తీసుకెళ్లాను. ఎందుకు చేశాను? అనుకున్నది సాధించాలనే కదా ఇవన్నీ చేసింది. అలాంటిది నేను కన్న కలలన్నీ నా కళ్ళ ముందే కళ్ళలైపోతున్నాయి. ఇన్నేళ్లు నేను చేసిన దారుణాలన్నీ లోకానికి తెలిసిపోతాయా? నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయినట్టేనా? వృధా అయిపోయినట్టేనా? ఇన్నేళ్లు నేను చేసిన దారుణాలన్నీ లోకానికి తెలిసిపోతాయా? నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయినట్టేనా? అయిపోయిందా? అంతా అయిపోయిందా? అయిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఏం జరిగింది? చిన్న పాప రోడ్డు దాటిపోతా ఉంటే ఎవడో బైక్ మీద వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు సార్. దొరకకుండా పారిపోయాడు. పాప అంటే ఎంత వయసు పాప? చిన్న వయసే సార్. పాపం ఫ్రాక్చర్ అయి ఉంటుంది. పోస్తాం సార్. ఎక్కడున్నట్టు? ఎలా ఉంది?
బంగారం 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 రే నా మీదే కత్తి దూస్తావరా? నీ అంతు చూస్తాన్రా. నిన్ను వదిలిపెట్టండ్రా. బంగారం రాయ్ బంగారం బంగారం అసలేం ప్రాబ్లం లేదు. పాప హెల్దీగానే ఉంది. అసలేం జరిగింది? ఎందుకు పడిపోయింది? పాపను ఎవరో ఎత్తుకెళ్తుంటే వాడి చేతి మీద కత్తితో ఒక వేటు వేశాను. ఆ బ్లడ్ చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే నో టెన్షన్, కాసేపట్లో మెలకు వచ్చేస్తుంది. కళ్ళ ముందే దాడి జరిగేసరికి షాక్ అయి ఉంటుంది. బంగారం ప్రేమ ఎలా ఉందమ్మా? నానమ్మ బంగారం బంగారం రక్తం 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 రక్తం.
బంగారం బంగారం ఏమైంది? ఏంటిది ప్రణయ్? ఎందుకంత బెదిరిపోతుంది? నాకు గతం గుర్తొచ్చిందన్న సంతోషమే లేకుండా పోయింది. పాప మిమ్మల్ని చూస్తే భయపడుతుంది. కొద్ది రోజులు ఎదురుపడకుండా ఉంటే మంచిది. లేదంటే డీప్ షాకు గురై బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు అలాంటి షాక్ వల్లే మాట పోయింది. మళ్ళీ అలాంటి షాక్ వల్లే మాట వచ్చింది. అయితే బంగారం ఇలా భయపడుతూనే ఉంటుందా? లేదు లేదు, కొన్నాళ్ళు మాత్రమే. ఈ లోపు నేను రాసిన మందులు వాడండి, నో ప్రాబ్లం. నేను బయట కూర్చుంటాను ప్రేమ. మళ్ళీ నన్ను చూస్తే ప్రమాదం కదా. ప్రణయ్ గాడు పైకి చూడ్డానికి సాఫ్ట్గా ఉంటాడు కానీ ఇంత పని చేస్తాడనుకోలేదురా. చాలా సినిమాలో హీరోలు చెప్పారు కదా సార్, సాఫ్ట్గా ఉన్నా హార్డ్గా ఉన్నా బ్లడ్డేనని. అంటే ఏంట్రా, నాలో ఉన్న బ్లడ్కి పవర్ లేదంటావా? నాకే తెలుసు సార్. ప్రణయ్ సార్ సీన్ అడిగినప్పుడు బయటకు వచ్చింది కదా, అప్పుడు అడగలేపండ్రా. క్యాట్ హ్యాండిక్యాప్డ్ అయితే రాటు బ్రేక్ డాన్స్ చేసిందంట. అంటే ఏంటి సార్? పిల్లి గుడ్డిదైతే ఎలక తోక చూపిస్తూ బ్రేక్ డాన్స్ చేసిందంట. ఓహో, నాకిలా జరిగిందని నేను ఏడుస్తుంటే నువ్వు ఎదవ ఎక్స్ట్రాలు చేయకు. నీ నరాలు తీసి గిటారు తీగల్లా కడతా. ఆ పెనసారి సీ కాకుండా పీక నరిగితే పీడ వదిలిపోయేది.
హలో సార్, ఎలా ఉన్నారు సార్? పిల్లలు ఎలా ఉన్నారు సార్? బాగున్నారయ్యా, అంతా బాగున్నారు. డజన్ మంది పిల్లలు, అర డజన్ మంది పిల్లలు, అందరూ బాగున్నారు. నేనేమన్నాను సార్? ఎలా ఉన్నారు అన్నాను సార్. ఎలా ఉంటే నీకెందుకయ్యా? జీవితం అంతా సంకనాకిపోయి బద్దం భాస్కర్ లాగా ఎక్కడి నుంచి మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చాను. మ్యాటర్ ఏంటో చెప్పు. సార్, ఎక్కడి నుంచి మొదలెట్టారో అక్కడి నుంచి అంతే, అదే కదా సార్. మీ అమ్మ తీగ మీద నడుస్తుంటే మీరు కింద కూర్చొని డోలకు వాయించే వాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్ సార్, మీ స్టోరీ చాలా బాగుంది సార్. ఏంటి మా సార్ స్టోరీ రాస్తే బుక్ అవుతుంది, తీస్తే బయోపిక్ అయింది. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. మీరు కంటిన్యూ చేయండి. అసలు మా సారు చెప్పరా, చెప్పు, నా గురించి మొత్తం చెప్పు. ఇద్దరు కలిసి సినిమా తీయండి నా మీద. నువ్వు వచ్చిన పన్నెండు చెప్పు. అదే సార్, మీరు మొన్న అత్తరాజ్యంలో కోడలి పెత్తనం అనే సినిమాకి ప్రొడ్యూసర్ గారితో టర్మ్ మాట్లాడుకున్నారుగా. మా సార్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుని రమ్మన్నారు సార్. రే తపలా, వెళ్ళి స్టాంప్ ప్యాడ్ తీసుకురా, వేలిముద్ర వేస్తాను. అదేంటి సార్, వేలిముద్ర ఏంటి సార్? మాకు సైనే కావాలి సార్. నేను సంతకం చేయను, వేలిముద్రే వేస్తాను. కావాలనుకుంటే వేయించుకో, లేకపోతే వెళ్ళిపో. ఓకే సార్, వస్తాను సార్. బంగారాన్ని క్షేమంగా ఇంటికి చేర్చా. అలాగే నా కూతురు అల్లుడు ఒక్కటే ఇంటికి తిరిగొచ్చారు. ఇక నుంచి ఎవరికి ఎవరి నుంచి ఎలాంటి ఆపద రాకుండా చూడు ప్రభు. అమ్మా, నేను వంట చేస్తాను. ప్రణయ్కి ఇష్టమైన వంట ఇవాళ నా చేతులతో వండి పెడతాను. సరే, నీ ఇష్టం ప్రేమ. ఇంకేమీ ఆలోచించుకో, ప్రణయ్ అన్ని చూసుకుంటాడు. ఆ శివాగ్ని సంగతి కూడా ప్రణయే చూసుకుంటాడు. ఆ ప్రభు మన ముందుండి నడిపిస్తున్నాడు. ఏంటి, నేను ఇలా ఉండిపోయానేంటి? అయినా మహామహులకే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా ఇప్పుడు నాకేమైంది? నన్ను ఓడించే శక్తి, ఈ శివాగ్నిని ఓడించే శక్తి ఎవరికుంది? ఒకసారి నా చేతిలో చచ్చి బ్రతికిన ఆ ప్రణయ్క, ఎన్నిసార్లు నాకెదురొచ్చినా గెలవలేని ఆ ప్రేమక, నా కంటి చూపుకే కాలిపోయే ఆ కలైరాజుక. అసలు దీనంతటికీ ఆ కలైరాజగాడే కారణం. అంత ఈజీగా జరిగిపోయి ఆస్తి పేపర్లు నా చేతికొచ్చే టైంకి మొత్తం నాశనం చేశాడు. వాణ్ణి బ్రతకనివ్వకూడదు, వాణ్ణి తూట్లుగా కాల్చిపడేయాలి. అప్పటికన్నా నాకు మనశ్శాంతిగా ఉండదు. ఈ చిన్న పాప మీద ఎందుకంత ద్వేషం? ఈ పసిదాన్ని చిదిమేయాలని అసలు వీళ్ళంతా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఎంత అమానుషత్వం! ఎందుకు వీళ్ళంతా మనుషుల్లా ప్రవర్తించట్లేదు?